అందరికీ నమస్కారం. ఒక్కోసారి ఒంట్లో బాగోనప్పుడు లేదా నీరసంగా ఉండి లంచ్ బాక్స్లోకి కూర ప్రిపేర్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటి టైంలో హస్బెండ్కి కానీ పిల్లలకి కానీ లంచ్ బాక్స్కి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఇలా చికెన్ తొక్కు పచ్చడి చేస్తున్నాను. మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ పచ్చడిలాగా కాకుండా ముద్ద ముద్దకి ముక్క తగులుతూ ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ తొక్కు చేయడం కోసం ఇక్కడ నేను కిలో చికెన్ని తీసుకుంటున్నాను. సాధారణంగా పచ్చడి అంటే చాలామంది బ్రెస్ట్ పీసెస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, కానీ ఇలా చికెన్లో లోయర్ పార్ట్ అయిన లెగ్స్ లాంటివి తీసుకున్నట్లయితే చికెన్ పీచు పీచుగా ఉండకుండా పచ్చడి చేసిన తర్వాత ముక్కలు జ్యూసీగా సాఫ్ట్గా ఉంటాయి. చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న ఈ చికెన్లో 1 స్పూను ఉప్పు, 1/2 స్పూను పసుపు, 1 స్పూను నూనె వేసి ఇదంతా ఒకసారి కలిపి స్టవ్ మీద పెట్టుకుని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి. ఇది ఉడికించడం కోసం అసలు ఎలాంటి నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం స్టవ్ మీద పెట్టి కుక్ చేయడం స్టార్ట్ చేసేసరికి ఇందులో వేసిన ఉప్పు వల్ల చికెన్లో ఉండే నీరంతా ఊరి బయటికి వస్తూ ఉంటుంది. అయితే ఇలా ఊరిన ఈ నీళ్లు కూడా ఆవిరైపోయే వరకు మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి. అయితే ఇక్కడ మనం బోన్స్తో పాటుగా చికెన్ని తీసుకున్నాం కాబట్టి లోపల వరకు సరిగ్గా కుక్ అవ్వడం కోసం దీని మీద మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి. అయితే అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఇందులో ఊరిన నీళ్ళన్నీ ఆవిరైపోయే వరకు ఉడికించుకోవాలి. చికెన్లో ఉండే నీరంతా ఆవిరైపోయి చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది ఇలా చల్లారిపోయిన తర్వాత ఈ ముక్కల్లో నుండి బోన్స్ అన్నిటిని తీసి పక్కన పెట్టేయాలి. ఇలా చికెన్లో ఉండే బోన్లన్నీ తీసేసి బోన్లెస్ చికెన్ ప్రిపేర్ చేసుకునేసరికి ఈ చికెన్ దాదాపు 3/4 కిలో వరకు వచ్చింది. అయితే ఈ చికెన్ అంతా కొంచెం పెద్ద సైజులో ఉంది కాబట్టి ఇవి కొంచెం చిన్న చిన్నగా కీమాలాగా అవడం కోసం ఇలా చాపర్లో వేసుకొని కొంచెం చిన్న సైజులో ఉండే ముక్కలుగా చాప్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇది అవైలబుల్గా లేనట్లయితే చాకుతో కీమాలాగా కూడా కట్ చేసుకోవచ్చు. కానీ దీన్ని చిన్న ముక్కలుగా చేయడం కోసం మిక్సీ కానీ వాడారనుకోండి, ఇది కీమాలాగా ఉండకుండా పౌడర్ లాగా తయారవుతుంది. అందుకే ఇలా చాపర్లో వేసుకోవడం కానీ లేదా చాకుతో కీమాలాగా చేసుకోవడం కానీ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఫుడ్ ప్రాసెసర్ ఉన్నట్లయితే దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే చికెన్ పీస్ ఏ సైజులో ఉందో అబ్జర్వ్ చేయొచ్చు. ఈ సైజులో ఉన్నట్లయితే మనం తినేటప్పుడు ప్రతి ముద్దకి కూడా ముక్క తగులుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ చికెన్ సరిగ్గా 3/4 కిలో వరకు ఉంటుంది. ఇలా బోన్లెస్ చికెన్ తీసుకున్న తర్వాత ఈ బోన్స్తో మనకు పని లేదు, కానీ మీకు ఒక ఐడియా రావడం కోసం చూపిస్తున్నాను. తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. మెంతులు ఎప్పుడైనా కానీ చక్కగా వేగితే చేదు లేకుండా మంచి ఫ్లేవర్తో గుమగుమలాడుతూ ఉంటాయి. అదే సరిగా వేగలేదనుకోండి, పచ్చడి చేదు రావడం మాత్రమే కాకుండా ఫ్లేవర్ కూడా అంతగా బాగుండదు. మెంతులు దాదాపు 90% వేగిన తర్వాత 1/4 కప్పు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క, 7-8 లవంగాలు, 10 వరకు యాలకులు, చిన్న అనాస పువ్వు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచి ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకున్న తర్వాత చివర్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు తీసుకొని వీటిని కూడా వేసి ఒకసారి కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అయితే ఆవాలు ఊరికే వేయించాల్సిన అవసరం లేదు, కానీ ప్యాన్కు ఉండే వేడికే ఇవి సరిగ్గా వేగుతాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకుని చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద స్టీల్ కడాయి పెట్టుకొని ఇందులో పచ్చడికి సరిపడినంత వేరుశనగ నూనె వేసుకోవాలి. సాధారణంగా పచ్చడికి కాస్త నూనె ఎక్కువ పడుతుంది కాబట్టి ఇక్కడ 3/4 కిలో చికెన్కి 300 నుండి 400 గ్రాముల వరకు నూనె పడుతుంది. ఇప్పుడు నూనె కొంచెం కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చిదనం అంతా పోయేలా మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఇదంతా బాగా కలపాలి. పచ్చడిలో ఇలా కరివేపాకు వేసుకున్నట్లయితే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇది మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు మనం బోన్స్ అన్నీ తీసేసి రెడీ చేసుకున్న చికెన్ని ఇందులో వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. ఈ చికెన్ని మరీ గట్టిగా అయిపోయే వరకు కాకుండా కొంచెం గోల్డెన్ కలర్లోకి మారుతూ ఉంది అనుకునే వరకు వేయించుకోవాలి. అలా అయితేనే ఇది గట్టిగా లేకుండా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. అలాగని సరిగా వేగకపోతే పచ్చడి త్వరగా పాడైపోవడం మాత్రమే కాకుండా పచ్చడి స్మెల్ కూడా అంతగా బాగుండదు.
సాధారణంగా నిల్వ పచ్చళ్ళకి వేరుశనగ నూనె అయితేనే టేస్ట్ బాగుంటుంది. అయితే ఇలా వేయించేటప్పుడు నూనె ఏమాత్రం తక్కువైనట్లు అనిపించినా మరికొంచెం వేసి వేయించుకోవచ్చు. అయితే మనం కొద్దిసేపు వేయించేసరికి ముక్కలు చక్కగా వేగి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చికెన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కొంచెం గోల్డెన్ కలర్లోకి వేగుతూ ఉంది. ఇది ఎలా వేగిందో చెక్ చేసుకోవడం కోసం చిన్న ముక్క తిని చూస్తే మనకి టెక్స్చర్ ఎలా ఉందో అర్థమైపోతుంది. ఇలా కొంచెం గోల్డెన్ కలర్లోకి వేగిన దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం చికెన్ని బాయిల్ చేసినప్పుడు కూడా ఉప్పు వేసాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి అంతా కూడా వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేగనివ్వాలి. మసాలా అంతా ముక్కకు పట్టి చక్కగా వేగిన తర్వాత ఇందులో తినే కారానికి తగ్గట్టు స్పైసీ తక్కువ ఉండి కలర్ ఎక్కువ ఉండే మంచి క్వాలిటీ ఉండే పచ్చడి కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 3 మ్యాంగో కారాన్ని వేస్తున్నాను. ఇది దాదాపు 50 నుండి 70 గ్రాముల వరకు ఉంటుంది. ఇక్కడ ఉప్పు కారాలు కొలతల ప్రకారం వేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ మన ఇష్టాన్ని బట్టి కొద్దిగా వేసుకున్న తర్వాత మనం అన్నంలో కలుపుకొని చూసుకొని తర్వాత కావాలంటే మరికొంచెం ఉప్పు కారం వేసి కలుపుకోవచ్చు. అయితే కారం వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు వేయించినట్లయితే కలర్ మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఈ పచ్చడిని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ తొక్కు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం తినే పులుపుకు తగ్గట్టు నిమ్మరసం వేసుకోవాలి. అయితే నిమ్మకాయలు చక్కగా పండినవి మంచి రసం ఉండేవి తీసుకొని అస్సలు విత్తనాలు రాకుండా చక్కగా వడకట్టి వేసుకోవాలి. ఈ మాత్రం సైజులో ఉండే నిమ్మకాయలైతే పులుపు సరిగ్గా సరిపోతుంది. ఇక్కడ నేను ఈ 2 నిమ్మకాయలని కూడా రసం తీసి వడకట్టి గింజలు రాకుండా వేస్తున్నాను. మీరు తినే పులుపుకు తగ్గట్టు కావాలంటే 1.5 వేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు ఉప్పు కారం పులుపు కూడా ఎవరి ఇష్టానికి తగ్గట్టు వాళ్ళు ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదంతా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత దీన్ని గాలి తగిలిన డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే 2 నెలల వరకు ఫ్రెష్గానే ఉంటుంది. చికెన్ని సరిగ్గా ఫ్రై చేసుకోవడంతో పాటు అస్సలు తేమ లేకుండా ఉండే గెరెట్లు మాత్రమే వాడుకొని మనం రెగ్యులర్గా చేసుకునే ఆవకాయ పచ్చళ్ళలాగా తేమ తగలకుండా జాగ్రత్తగా వాడుకున్నట్లయితే బయటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఒకవేళ మీరు హాస్టల్లో ఉండే పిల్లల కోసం పంపించాలనుకున్నట్లయితే అక్కడ ఫ్రిడ్జ్ లాంటివి అవైలబుల్గా ఉండవు కాబట్టి రూమ్ టెంపరేచర్లోనే స్టోర్ చేసుకోవాలి. అలాంటప్పుడు చికెన్ సరిగా వేయించడంతో పాటు నూనె సరిపడినంత వేసుకొని ఉప్పు కూడా కాస్త ఎక్కువ ఉండేలా వేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే స్టోర్ చేసుకునే నిల్వ పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పచ్చడి మునిగే వరకు నూనె ఉండడంతో పాటు ఉప్పు కూడా రెగ్యులర్గా వేసుకునే కంటే కూడా కాస్త ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎంతో బాగా నచ్చే ఈ చికెన్ తొక్కు పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.